బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో వార్ ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోంది. మిడిల్ ఈస్ట్ వార్లోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్కు సపోర్ట్గా రంగంలోకి దిగడం జరిగింది. హౌతీల ఎంట్రీతో అమెరికా, ఇజ్రాయెల్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని మెజారిటీ భాగాలపై హౌతీలు పట్టుబిగించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇటు ఫవాట్ హమాస్కి మద్దతుగా కూడా రంగంలోకి దిగారన్నలో అతిశక్తి లేదు. ఇటు రెడ్ సీ మీదుగా వెళ్లే నౌకలపై దాడులు చేయడం ద్వారా హౌతీలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిన అంతర్జాతీయంగా వీళ్ళొకరు ఉన్నారు అని చెప్పి తనంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఐడెంటిటీ ఒక్కసారిగా వచ్చింది మాట. అయితే బాబ్ అల్ మందబ్ ఈ జలసంధిని నియంత్రించగల స్థితిలో హౌతీలు ఉన్నారు. తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే డ్రోన్లతో ఎక్కువ నష్టం వాటిల్లేలా హౌతీలు దాడులు చేయగలరు. రెడ్ సీలో కార్గో షిప్లు, ఆయిల్ ట్యాంకర్ల లక్ష్యంగా దాడులకు పాల్పడుతుంటారు వీళ్ళు. హౌతీల దగ్గర 1600 నుంచి 2000 కిలోమీటర్ల లాంగ్ రేంజ్, అంటే 1600 నుంచి 2000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్తో పాటు క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉన్నాయట. దాంతోపాటు కామికాజీ డ్రోన్స్ను ఉపయోగించడంలో ఆరుతేరారు హౌతీలు. రాడార్లకు చిక్కకుండా డ్రోన్లతో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కూడా వెళుకుంది. పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని గెరిల్లా పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉంటారు వీళ్ళు. హెలికాప్టర్ల ద్వారా నౌకలపైకి దిగి వాటిని స్వాధీనం చేసుకునే నైపుణ్యం కూడా సంపాదించుకున్నారు వీళ్ళు. రెడ్ సీలో అమెరికా షిప్లపై హౌతీలు దాడులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచానికి ఇంకొక ముప్పు పొంచి ఉందన్నలో అతిశక్తి లేదు. ఎందుకంటే హార్మోజ్ స్ట్రైట్ అది బ్లాక్ అవడంతోనే ఇప్పటికీ వాణిజ్యం నిలిచిపోయింది. దాదాపుగా 20% ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అంటే ఇంధనాల మీద ఆ ప్రభావం ప్రాథమికంగా ఉంటాయి. ఇప్పుడు దానికి మించి ఎక్కువైపోయింది, దానికి మించి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి హౌతీల ఎంట్రీతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం వరకు ఇరాన్ ప్రభావం విస్తరించింది. సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ప్రస్తుతం ఆలోచించుకున్న పరిస్థితుల్లో పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సౌదీ అరేబియా వంటి ఇరాన్ ప్రత్యర్థులకు సవాల్గా మారారు హౌతీలు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు? హౌతీల బలం ఏంటి? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హౌతీల కీలక బలం వాళ్లకు అండగా ఉన్న ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ప్రాక్సీలు అంటూ ఉంటారు వాళ్ళని, అంటే ఇరాన్ మద్దతుదారులు. సో హౌతీలకు ప్రధాన బలం అది. దాంతోపాటు హౌతీల ప్రధాన బలం గురించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళకి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు కూడా వాళ్ళకి కలిసి వస్తాయి. అసిమెట్రిక్ వార్ఫేర్లో వాళ్ళు దిట్టమైన గ్రూప్ అది. గెరిల్లా వార్ఫేర్ అంటూ ఉంటారు. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే కన్వెన్షనల్ ఆర్మీ కాదు, వీళ్ళు చిన్న చిన్న యూనిట్స్తో అన్ప్రిడిక్టబుల్ దాడులు చేస్తూ ఉంటారు. ఒకవేళ పెద్ద దేశాల సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తే కనుక వాళ్ళదైన పద్ధతిలో భౌగోళిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళు దాడులకు దిగుతూ ఉంటారు. సో ఇరాన్ ప్రాక్సీస్ అంటూ ఉంటారు వీళ్ళని. దీంతోపాటు బాలిస్టిక్ మిసైల్స్ని, క్రూయిజ్ మిసైల్స్ని, లో కాస్ట్ డ్రోన్స్, కామికాజీ డ్రోన్స్ని వీటిని వాళ్ళు ప్రయోగించడం జరుగుతుంటుంది. ఇదివరకు లాంగ్ రేంజ్ స్ట్రైక్ క్యాపబిలిటీని ఇస్తుంది. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ కంట్రోల్, బాబెల్ మందేబ్ స్ట్రెయిట్ దగ్గర ప్రాంతాల్లో కంట్రోల్ ఉంది వీళ్ళకి. ఇది ప్రపంచ ట్రేడ్లో కీలక మార్గం. షిప్పింగ్ను డిస్టర్బ్ చేయగలదు. ఇరాన్ నుంచి ఆయుధాలు వీళ్ళకి దక్కుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. టెక్నాలజీ అందుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ట్రైనింగ్ కూడా అందుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. దీనివల్ల మిలిటరీ పవర్ నేరుగా పెరిగింది వాళ్ళకి. యెమెన్లోని పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. యెమెన్ సంబంధించి మీరు చూస్తే ఆ కోస్టల్ ఏరియా దగ్గర పర్వత ప్రాంతాలు ఉంటాయి. ఆ పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ హౌతీలు. మీరు చూడొచ్చు వాళ్ళ ఆ గ్రూప్ ఎలా ఉంటారనేది. అండ్ ఇప్పటికీ యెమెన్ ప్రభుత్వం వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అదంత పెద్ద సక్సెస్ కాని పరిస్థితి అక్కడ. ఎందుకంటే వీళ్ళంతలా విస్తరించేశారు, వీళ్ళంతలా వ్యాపించేశారు. అక్కడ హై మోటివేషన్తో ఒక ఐడియాలజీని బిల్డప్ చేసుకుని వెళ్తూ ఉంటారు. హౌతీలు స్ట్రాంగ్ ఐడియాలజికల్ గ్రూప్. వీళ్ళు లాంగ్ వార్ చేయాలంటే చేసేయగలరు. దాంతోపాటు ఒకవేళ నష్టం వాటినినా, ప్రాణ నష్టం వాటిని కూడా పట్టించుకోరు ఈ గ్రూప్ అనేది వినిపించమాట. దాంతోపాటు చీప్ డ్రోన్స్ని వాడతారు. ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడం, షిప్స్ని టార్గెట్ చేయడం, కాస్ట్ని టార్గెట్స్ చేయడం వీళ్ళు ప్రధానంగా అక్కడ టార్గెట్గా పెట్టుకుంటారు. అండ్ ఇరాన్కు ఫార్వర్డ్ ఆపరేటింగ్ ఫోర్స్గా పనిచేస్తాయి ఇవి. డైరెక్ట్ వార్ లేకుండా ఇరాన్ తన శక్తిని చూపించగలదన్నమాట ఇక్కడి నుంచి. అండ్ దాంతోపాటు వాళ్ళ బలహీనత గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బలం గురించి మాట్లాడుకున్నాం, బలహీనత గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
హౌతీలు ఎంత బలంగా ఉన్నా వీళ్ళకంటూ కొన్ని బలహీనతలు అయితే ఉన్నాయి. అది లాంగ్ టర్మ్ వీళ్ళకి కన్స్ట్రైన్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి. హౌతీలకు మెయిన్గా లేనిది ఏంటంటే ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ ఫోర్స్ లేదు వీళ్ళకి. ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అలాంటివి ఏం లేవు వీళ్ళకి. ఆయుధాలు టెక్నాలజీ కోసం ఇరాన్పై ఆధారపడతారు వీళ్ళు. ఇరాన్ సపోర్ట్ తగ్గితే హౌతీల పవర్ కూడా తగ్గిపోతుంది. ఏమైనా చాలా పేద దేశం, సరఫరాలు కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ఫండింగ్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు దీర్ఘకాలంలో సస్టైన్ చేయడం కష్టం. ఒకసారి వార్ స్టార్ట్ అయిందంటే ఎక్కువ రోజులు వీళ్ళు వార్ని కంట్రోల్ ఇన్ఫాక్ట్ కంటిన్యూ చేయలేకపోవచ్చు. యెమెన్లోని అన్ని ప్రాంతాలు హౌతీల కంట్రోల్ లేవు. స్థానిక మిలీషియాలు, గవర్నమెంట్ ఫోర్సెస్ నుంచి వీళ్ళకి కాస్త ప్రతిఘటన ఉంది. ఇది ఇంటర్నల్గా ఇన్స్టెబిలిటీని పెంచుతుంది. అండ్ డ్రోన్స్, మిసైల్స్ ఉన్న యాక్యురసీ ఎప్పుడు హై కాదు వీళ్ళది. అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ లోపాలు కూడా ఉన్నాయనేది వినిపించే మాట. హౌతీలపై ఇంటర్నేషనల్గా ప్రెషర్ కూడా ఉంది. అనేక దేశాలు వారిని కొంతమంది మిలిటెంట్ గ్రూప్ అంటే, ఇంకొంతమంది టెర్రరిస్ట్ గ్రూప్ అంటూ ఉంటారు. ఇది డిప్లొమాటిక్ ఐసోలేషన్కి దారితీస్తుంది ఆ దేశాన్ని. సముద్రంలో పెద్దగా నేవీ లేదు వీళ్ళకి, షిప్పింగ్ను డిస్టర్బ్ చేయగలరు, కానీ ఫుల్ స్కేల్ నేవల్ వార్కి అయితే మాత్రం ప్రిపేర్ కాలేరు. హౌతీలు గరిల్లా వార్లో మాత్రం చాలా స్ట్రాంగ్, కానీ కన్వెన్షనల్ ఫుల్ స్కేల్ అయితే మాత్రం వీక్. పేద దేశాల సైన్యంగా మాట్లాడుకునే క్రమంలో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే పెద్ద దేశాలు మాత్రం సైన్యంతో వస్తే ఎదురుగుండా నిలబడడం వీళ్ళ కష్టం. హౌతీల స్ట్రెంగ్త్ ఏంటంటే హిట్ అండ్ రన్ ప్లస్ అసిమెట్రిక్ అటాక్స్. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కన్వెన్షనల్ వార్ని చేయలేకపోవడం. చిన్నదారులో చాలా ప్రమాదకరంగా ఉంటారు వీళ్ళు, కానీ పెద్ద యుద్ధం వచ్చినప్పుడు మాత్రం కష్టం. అయితే ఇది ఇరాన్ ఎలా వాడుకోవచ్చు అనేది కీలకంగా మారుతుంది. ఇరాన్ మాత్రం వీళ్ళని మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద దాడులకు ఇక్కడ దిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళని ఇప్పుడు సిద్ధం చేస్తోంది? ఒకవేళ అమెరికా కనుక నేరుగా గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమైతే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలి. ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి